నా పేరు డాక్టర్ అనూష, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ ఎట్ గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్. పల్మనరీ ఫైబ్రోసిస్ అనగా ఏంటి? ఊపిరితిత్తుల్లో ఉన్న కండ చిక్కపట్లాన్ని పల్మనరీ ఫైబ్రోసిస్ అంటారు. అది ఎందువల్ల చిక్కబడుతుందంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఏదైనా లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తులకు వచ్చిన ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, లేకుంటే మనకి చర్మం పైన ఎలాగైతే మన చర్మము ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత స్కారింగ్ వస్తుందో, అలాగే ఊపిరితిత్తుల్లో ఉన్న కండలో కూడా స్కార్ ఫార్మేషన్ జరగటం వల్ల ఈ ఫైబ్రోసిస్ అనేది జరుగుతుంది. పల్మనరీ ఫైబ్రోసిస్ కి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటే స్మోకింగ్ ఒక కారణం కావచ్చు, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనేవి స్మోకింగ్ వల్ల రావచ్చు, కొన్ని రకాల కీళ్ళ వాతం లక్షణాల వల్ల, రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు, లాంగ్ టర్మ్ ఆర్ సివియర్ టీబీ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత ఊపిరితిత్తుల్లో స్కార్ ఫార్మేషన్ వల్ల కూడా ఈ ఫైబ్రోసిస్ అనేది జరగవచ్చు. రీసెంట్ గా మనం చూసిన పోస్ట్ కోవిడ్ లంగ్ ఫైబ్రోసిస్ కూడా ఒక పెద్ద కారణం. ఇటువంటి కారణాలు ఉన్న వాళ్ళకి గల సిమ్టమ్స్ ఏంటంటే దీర్ఘకాలిక దగ్గు, ఫ్రీక్వెంట్ గా లంగ్ ఇన్ఫెక్షన్స్ రావటం, కళ్ళెపడుతూ ఉండటం, ఆయాసం ఎగశ్వాసగా ఉండటం, చిన్న పని చేసినా అలసటగా ఉండటం, ఇట్లాంటివి జరుగుతూ ఉండవచ్చు. ఇలాంటి ప్రాబ్లం కనుగొనడానికి కానీ, దానికి సొల్యూషన్ ఏంటనేది తెలుసుకోవడానికి, దాని నుంచి మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది కనుక్కోవాలంటే మమ్మల్ని సంప్రదించండి. నమస్కారం.